నమస్తే గురూజీ. నమస్తే నమస్తే. ఈ రోజుకి కూడా మనము శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానము ఎంత పెరిగినా కూడా ఈ రోజుకి కొన్ని గ్రామాల్లో పిల్లలకు జ్వరము చేసినా విరేచనాలున్నా ఇంకోటి ఏదన్నా ఉన్నా కూడా వెళ్ళి బ్రాహ్మణుల దగ్గర లేదంటే ముస్లిం మత పెద్దల దగ్గరనో అంతరాలు వేయిస్తున్నారు. మరుసటి రోజు తగ్గిపోతుంది. ఆహా ఆ అంతరం పడింది తగ్గిపోయిందా బా అంటారు. అది నమ్మకం. కానీ దాన్నే కొంతమంది మూఢనమ్మకం అంటారు. నమ్మకముతో వాళ్ళు మనసు స్థైర్యంగా ఉంది కాబట్టి తగ్గిపోయిందని కొంతమంది అంటారు. కొంతమంది లేదు అది మూఢనమ్మకం, మామూలుగా తగ్గింది, అది ఒక రోజు ఉండేది అని అంటారు. దేని నమ్మాలంటారు? ఇప్పుడు చూడండి, చెప్పాను కదా, రెండు రకాల వ్యక్తులు అనేది పద్ధతుల్ని పాటించి వాళ్ళ జీవితంలో సుగమాన్ని చేసుకునే వ్యక్తులు ఈ మార్గంలో వెళ్తారు. యంత్రం కడతారు, నేను యంత్రాలు కడతాను, చక్రం వేస్తాను, దాంట్లో వేసేటువంటి ఔషధము ఆయనకి మనస్థైర్యాన్ని, ధైర్యాన్ని, బలాన్ని ఇస్తుంది. ఎంత సైన్స్ ముందుకు వెళ్ళిపోయింది, ఎంత సైన్స్ ముందుకు పోలే, వేదాల కంటే పెద్ద సైన్స్ ముందుకు ఏం పోలే. ఈ గ్రహం వేరే గ్రహం నుంచి ఒకటి నేను వీడియో చూసాను, ఒకటి ఇదనేది వచ్చిందనమాట, ఏలియన్. అది ఏం చేసినా అందులో ఏముంది తెలుస్తాను లేకపోతుంది, ఏముంది అని తెలియలేకపోతుంది. దాన్ని నేను వీడియో ఉంది చూపిస్తాను. అది ఏలియన్ కాదు, ఒక వేరే గ్రహం నుంచి ఒకటి ఒక ఇదనేది వచ్చింది, గోళం అనేది రౌండ్ కలర్ది. ఇక్కడ మన భూమిలో దొరికే మెటల్ కాదు అది. దాన్ని పెట్టి శంఖనాదాన్ని చేసి యదా యదా హి ధర్మస్య జ్ఞానిర్భవతి భారత వ్యుద్ధానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం అంతే అని చెప్పితే మంత్రాలు, వేద మంత్రాలకు చలనం ఇస్తుంది. అంటే ఇవన్నీ ఏమి మంత్రాలు అనేది ఏంటి? శాస్త్రం. ఇవి శబ్ద జ్ఞానము, శబ్ద విద్య, శబ్ద మహావిద్య. ఇందుతో ఏదైనా సాధ్యం జరుగుతుంది. ఒక కినారే ఉంటుంది ఏకతార, దాన్ని శబ్దం సైలెంట్గానే ఉంటుంది, అది దాన్ని శబ్దం చేస్తే శబ్దం వస్తుంది కదా. అది నమ్మకం మూఢనమ్మకం ప్రశ్న కాదు. అది పని చేస్తే ఏటు పడుతుంది, పని చేస్తే పని జరుగుతుంది. దాన్నే శాస్త్రము, తంత్రము చెప్పేది. అందువల్లనే ఇప్పుడు ఉద్యోగ వ్యాపారానికి, వ్యాపారాకర్షణకి, లాభానికి, విజయానికి, ఇవన్నిటికీ కూడా తంత్రం అనేది చాలా కీలకమైన పాత్ర వహిస్తుంది. సరే సందీప్ గారు, సాత్విక పూజ అనేది ఏ ఆగమనం కిందికి వస్తుంది? మీ పూజా విధానము ఏ ఆగమనం కిందికి వస్తుంది? అసలు మీ పూజా విధానం ఏంటి? నాది చూడండి, సాత్వికాచారం. అందులో వేదమంత్రాలు, శాస్త్రాలు, ఇది దక్షిణాచారం అని అంటారు దీన్ని. పూజలు ఇప్పుడు మనం వ్రతాలు చేసుకుంటామా, పూజలు చేసుకుంటామా, దేవాలయాలకు వెళ్తామా, హోమాలు, శాంతి కార్యక్రమాలు చేస్తామా, ఇవన్నీ కూడా దక్షిణాచారం. కౌలాచారం నేను చేసేటువంటి విశేషంగా రాజమాత చెప్పాను కదా, దశమహావిద్యలు అన్నింటినీ కూడా నేను యంత్ర మంత్ర తంత్ర ఔషధాలు అని విశేషమైనటువంటి ప్రక్రియతో చేస్తాను. అది కౌలాచారం. ఇంకా వామాచారము శ్మశాన వాటికలు, ఇలాంటివి గ్రహ సంబంధాలు, భూతాలు, ప్రేతాలు, భయానకమైన పిశాచులు, దీని తత్సంబంధిత ఉండే బాధితులు ఉండేటువంటి వాళ్ళని నివారణ చేసేటువంటిది అది వామాచారము. చేతబడులు కూడా చేస్తుంటారు మీరు? చేతబడి లేవు. అసలు ఉందా చేతబడి అనేది? ఉంది, చెప్తున్నారా. చేతబడి వాళ్ళు సపరేట్గా ఉంటారు, చేతబడులు చేసేవాళ్ళు వాళ్ళు సపరేట్గా ఉంటారు. ఎందుకు ఊరికే ఉంటారో నేర్చుకున్న వాళ్ళు. ఎప్పటి వరకు వైమనస్సు అనేది ఉంటుందో, అంటే ఏమి ఒకరి మీద ద్వేషము, అసూయ, ఇవన్నీ ఉంటాయో అప్పుడు వామాచారం అనేది పనిచేస్తుంది, చేస్తారు కూడా. అంటే చేతబడి చేసేవారు ఏ అమ్మవారిని పూజిస్తారు? మీలాంటి వారు ఎలా ఏ దేవతను పూజిస్తారు? అసలు నేను బగళాముఖి ఆరాధన, పరవిద్యా భక్షిణి, శత్రు సంహారిణి, పరవిద్యా భక్షిణి బగళాముఖి, తారాదేవి, చాలా విశేషమైన తారాదేవి. అధికారాన్ని ఇస్తుంది, అధికార బలాన్ని ఇస్తుంది. ఓం త్రీం హ్రీం హ్రాం హూం నమస్తారాయే మహాతారాయ సకల దుస్తారా తారే తారే తరతర స్వాహ అని అద్భుతమైన చమత్కార మంత్రం అది అమ్మవారు. నేను చేసేది ఈ దశమహావిద్యలో ఉన్నటువంటి దేవతలు నేను ఆరాధన చేసేది ముఖ్యంగా. వీళ్ళంతా కూడా ఎవరు మీరు చెప్తున్నారే వామాచారం చేసేవాళ్ళు చేసేది శ్మశాన కాళి, రుండకాళి, భద్రకాళీలు ఇట్లా వెళ్తారు, భైరవులు వెళ్తారు, భైరవిని చేస్తారు, యక్షిణీల్ని కొంతమంది ఉపాసన చేసుకుంటారు. సో ఆ విధంగా చేస్తారు. మీరు చేతబడుల గురించి చెప్పారు కదా, ఉన్నాయి అనేసి. ఉన్నాయి, ఎందుకు ఉన్నాయి. ఓకే, మీరు మంచి కోసమే దేవుళ్ళను పూజిస్తారు, దేవతలను ఆరాధిస్తారు, వాళ్ళకి పూజలు చేస్తారు. మీరు దేవుడు అనేలకే మంచి చేయడానికి ఉండేవారే దేవుడు కదా. మరి వాళ్ళు క్షుద్ర పూజలు చేసి చేతబడులు చేసేవారు కూడా దేవుళ్ళని, అమ్మవారినే పూజిస్తారు వాళ్ళు. మరి ఈ ప్రజలకు మేలు చేసే అమ్మవారులే చేతబడుల ద్వారా అదే ప్రజలకు చెడు చెప్తారా, చెడు చేస్తారంటారా? చేయరు. మరి చేతబడులు ఎలా జరుగుతాయి? చేసే వాళ్ళు ఉంటారు కదా. ఎలా, ఏ ఆగమనం ద్వారా చేస్తారు? అది దేని కిందికి వస్తుంది? ప్రక్రియలు ఎలాగుంటాయి చూడండి. ఇవన్నీ కూడా మనకి మూలికలు. ఇవి ఇందులో చెప్పినటువంటిది ఒకే దేవతే. చూడండి, విశేషమైనవి చూడండి. ఈ తంత్ర గ్రంథాల్లో ఇవన్నీ కూడా
వామాచారానికి వాడేటువంటిది అంటే ఏమది గబ్బిలం గబ్బిలము, అదైన తర్వాత నెమలి ఈకలు, అదైన తర్వాత సర్పముది యొక్క సర్పం యొక్క అయిన తర్వాత వేర్లు ఇలాంటివి, గుడ్ల గూబ, సో ఇలాంటివి, ఇది కస్తూరి. చూడండి ఇలాగా ప్రక్రియ అనేది చేస్తారు. దీని ద్వారా అవన్నీ తీసుకొచ్చి చేస్తారా క్షుద్ర పూజలు? అవును, వామాచారానికి సంబంధించినవి ఇవన్నీ. మళ్ళీ ఇది మీరు క్షుద్ర పూజలు చేస్తారా? చెప్తున్నా కదా మీకు, క్షుద్రం అనేది ఏం లేదు. వామాచార విద్య అనేది మహావిద్య. మీరు చేసే క్షుద్ర పూజ ఎలాంటిది? చెడు చేయడానికి చేసే క్షుద్ర పూజలు చేస్తుంటారు శ్మశానాల్లో కూర్చొని. చెడు వాళ్ళు ఎలా చేస్తారు? ఇప్పుడు నేను చేసే మహావిద్య శ్రేయస్సు కొరకై, శ్రేయస్సుకి, లాభము, శాంతికి. వారు చేసేది చెడుకే. వాళ్ళు అంటే ఎవరు చేస్తారు? ఇప్పుడు చూడండి నా దగ్గరికి వాళ్ళు చేసేది డబ్బులకి, లాభానికి, ఇంకో దానికి మరొకటి చేస్తారు. లేదు, వాళ్ళకి తెలియకుండా కూడా ఈ ప్రక్రియలు అనేవి జరిగింటాయి. మరి చేతబడి ఒకసారి ఒక వ్యక్తి మీద చేతబడి జరిగింది అని ఎలా కనుకోవాలి? ఒక కుటుంబంలో ఒక వ్యక్తికి చేతబడి జరిగింటది, చాలా విచిత్రంగా ప్రవర్తిస్తుంటాడు, అది చేతబడి జరిగింది అని ఎలా కనుక్కుంటారు? మండలం వేసి చూడొచ్చు, వాళ్ళకి తనకే చూపించవచ్చు. ఏ వ్యక్తి చేశారో, ఎలా చేశారో, ఎలా ఉంది అనేది ఆ వ్యక్తికే తెలుస్తుంది. అదాన్ని తెలియజేస్తాం మేము. ఆ వాతావరణమే వేరే, ముఖంలో లక్షణాలు చేంజ్ అవుతాయి, మాట అవతలికి రాదు, భయము, భీతి ఇలాంటిది ఏర్పడుతుంది. అయిన తర్వాత ఏ దాంట్లో కూడా లాభం అనేది ఉండదు. ఏ దానికి కూడా వాళ్ళు ముందుకు పోలేరనమాట. వ్యాపారంలో అయితే వ్యాపారం, ఉద్యోగం అయితే ఉద్యోగం చేయకుండా పోతారు. తీవ్రమైన గతి వాళ్ళు ఒక్కరే లోపల అనేది అది బాధిస్తూ ఉంటుంది, బాధ పెడతా ఉంటుంది జీవం. ఒక మనిషిపై చేతబడి జరిగిన తర్వాత దాన్ని విరుగుడుకు మీ దగ్గరికి వస్తే మీరు వాళ్ళని సామాన్యులుగా చేయగలుగుతారా? చేయగలుగుతాం. ఎలా చేస్తారు? బగళాముఖి అమ్మవారు నేను చేయగలను, నాదేమీ లేదు ఇక్కడ, నేను చేసేటువంటిది ఏంది లేదు. అమ్మవారు బగళాముఖిని ప్రార్థించి అమ్మవారి యంత్రము, తంత్రము, ఔషధం కడితే అది బగళాముఖి అనుగ్రహంతో జరుగుతుంది. ఖచ్చితంగా ఒకరికి చేతబడి జరిగిన తర్వాత మీ దగ్గరికి వస్తే ఖచ్చితంగా దాన్ని నిర్వీర్యం చేస్తారు. ఖచ్చితంగా. ఇప్పటివరకు ఎంతమంది ప్రాణాలు కాపాడారు మీరు? బలవన్ మరణాలకు పాల్పడాలని, ఆత్మహత్య చేసుకోవాలి అనుకుంటున్న వారిని గ్రహించి గుర్తించి ఎంత మందిని కాపాడారు? ఎన్ని కుటుంబాల్లో మీరు విషాద ఛాయలను తప్పించారంటారు? ఒక 50 వరకు చేశాను. 50 మంది దాకా చేశాను నేను. అంటే వాళ్ళే మీ దగ్గరకు వచ్చారు, మీరు కనుక్కొని వాళ్ళ ఇంటికి వెళ్ళారా? వాళ్ళే వచ్చారు మన దగ్గరికి. మనం ఎవరి దగ్గరికి వెళ్తాం? ఎవరి దగ్గరికి వెళ్ళరు. బ్రాహ్మణులు ఆహ్వానం లేదే రారు. వాళ్ళు చెప్తారా ఇట్లా నాకు సూసైడ్ టెండెన్సీ ఎక్కువ అవుతుంది అది ఇది అనేసి? అవును. ఇప్పుడు నాకు వచ్చింది అనుకోండి, ఏం చేస్తారండి మీరు? ఏది? నేను సూసైడ్ చేసుకోవాలి రేపు అనుకుంటా, నన్ను ఏం చేస్తారు మీరు? కూర్చోబెట్టి మనం తంత్రం చేస్తాము. ఇందులో మీరు అనుకోరు కదా, ఎందుకు అనుకుంటారు మీరు? దాని ప్రభావాలే వేరు ఉంటాయి. సైకాలజిస్ట్ దగ్గర వాడు సైకాలజిస్ట్ మన ఫస్ట్ మానసిక ఎట్లున్నాం, మన మానసికంగా ఎట్లున్నాం అది అని స్టడీ చేసి కొద్ది ఏదో మార్పులు చెప్పి మారుస్తారు. మీరేం చేస్తారు? తంత్రాలు యంత్రాలతో అయిపోతుంది? అవుతుంది, సత్యం ఇది. గరికపాటి దగ్గరికి ఒకసారి మీలాంటి వాళ్ళందరూ పంపేయాలనిపిస్తుంది నాకు. పంపిద్దాం. ఆయన క్లాస్ ఇస్తాడు మీకు. ఎందుకు వెళ్ళామనికి? నేనేం అపచారాలు చేస్తలేదు. విద్యను చెప్తున్నా, విద్యలు ఉన్నాయి, జరుగుతున్నాయి, జరగబోతున్నాయి అని చెప్తున్నా. ఆయన ఒక బ్రాహ్మణుడే కదా, మరి ఆ బ్రాహ్మణుడు ఇవన్నీ తప్పు అంటున్నాడు. చూడండి, గోళాలు మారిపోతాయా? ఇది తప్ప, ఈ శాస్త్రాన్ని తప్పు అంటారా? అది కూడా రచించింది మీలాంటి ఒక వ్యక్తే కదా, రాసింది మీలాంటి వ్యక్తే కదా. అయితే ఏదని నమ్మాలి, ఏదని నమ్మకూడదు? వ్యక్తి నమ్మకం పెట్టుకోవాలంటే. ఉట్టి నమ్మకం ఉంటే సరిపోతుందా? అంతే. మంచి మనసుతో దేవుని నిత్యం పూజించు, ఆరాధించు. సరే, అది సరే, తప్పని చెప్పలేదు. అదే నమ్మకం. అవును, అదే నమ్మకం. నీకు జరిగేది జరగక మానదు. అలా లేదు. ఇప్పుడు ఏదైనా సృష్టి మధ్యలో అవుతుంది, అది మధ్యలో వస్తుంది. ఒకే మనిషి ఒకే రాగే ఉండలేడు కదా. అప్పుడు ఈ మంత్రాలు, యంత్రాలు, ఔషధాలు వాళ్ళకి ప్రేరేపణ, వాళ్ళకి శక్తిని కలిగిస్తాయని శాస్త్రం చెప్తుంది. ఇప్పుడు రోజు చూస్తుంటాము, ఒకసారి నవ్వు వస్తుంది. వాడికి దయ్యం పట్టిందిరా, మొన్న ఎవరో చెడుపు చేశారంట, దయ్యం పట్టింది, ఆమె మొన్న చనిపోయింది కదా, ఆమె వాడికి పట్టింది, ఆమె కోరిక తీరలేదు, ఇక్కడేది తిరుగుతుంది, వాడికి దయ్యం పట్టుకుంది, మొన్న పోతుంటే అట్లా ఒళ్ళకి వచ్చేసిందంట, పిచ్చి పిచ్చికి చెప్తుంటారు. దాన్ని నమ్ముతారు? పిచ్చి కాదు, నమ్ముతారని నా శాస్త్రమే అది. గ్రహాలు ఎలాగొస్తాయి, ఎలా పడతాయి, ఆ గ్రహ సంబంధాల వల్ల మనుషులు ఏమైతే నష్టపోతూ ఉంటారో వాళ్ళ స్థితిగతులే చేంజ్ అయిపోయింది. దాన్ని వాళ్ళని రెడీ చేసేది నా విద్య. మిమ్మల్ని పట్టుకోదు దయ్యం ఎప్పుడు? ఎందుకు పట్టుకుంటే నా దగ్గర అస్త్రాలు ఉన్నాయి, చూసారా? ఇదొకటి ఉంది నా దగ్గర. ఏమది? శంఖ. ఇది నువ్వు ఉత్తారా? సౌండ్
సౌండ్కి మా చెవులు పేలిపోతుంటే ఆ దయ్యాలు కూడా అట్లా పరిగెత్తిపోతాయేమో. శంఖం ఊదితే వద్దురానైనా అనేసి ఆ దయ్యాలు కూడా అట్లా పరిగెత్తిపోతాయేమో కదా. అవును, మనకి అలౌకిక శక్తులు మనం మాత్రం భూమి మీద మనం మాత్రమే లేం. లోకపాలకులు, దిక్పాలకులు, భైరవులు, తర్వాత యక్షలు, గంధర్వులు, కిన్నరులు, కింపురుషులు, వనదుర్గాలు ఇవన్నీ ఉన్నాయి. అన్ని దానికి సుఖదుఖాలు ఉంటాయి. ఆ విధంగా ఇవన్నీ ఆవృతమైనది విశ్వమని. ఎవరో చెడుపు చేసి దయ్యం పట్టింది వానికి దయ్యం పట్టేలా చేశారంటారు. ఒక బొమ్మను తీసుకొచ్చి సూదులేసి కూర్చడము, నిమ్మకాయలు పెట్టడము, ఒకరి వ్యక్తి జుట్టు తీసుకొచ్చి పూజలో పెట్టి చేస్తే వాడికి ఏదైతుంది, పాదాల కింద ఉండే మట్టిని తీసుకొచ్చేది, వాడు ధరించిన దుస్తుల్లో ఒక ముక్క తీసుకొస్తే ఇదని ఇట్లా తీసుకొచ్చి పెట్టేసి ఆడు బొమ్మను పెట్టి కూర్చేది చేస్తుంటే అక్కడేమో విడివిడి పడిపోతుంటారు అనమాట వాళ్ళు. ఇదంతా వాస్తవం. జీవాకర్షణ ఉంటుంది. ఒక మనిషిని ఒక జీవము అంశాన్ని తీసుకొని వచ్చి ఆ దేవి ఎవరైతే దేవత ఉంటుందో హాని కలిగించే వాళ్ళకి ఎవరికి మీరు చేస్తారంటే ఎవరికి హాని కలిగిస్తూ ఉంటారో అలాంటి వాళ్ళని పట్టుకొచ్చి ఈ బొమ్మని జీవాన్ని దాన్ని ఆకర్షణ చేసి ఆ మంత్రం చెప్పి చేస్తే అది సిద్ధి అవుతుంది, వానికి అది పనిచేస్తుంది. ఒక అమ్మాయిది మాస్ కార్డులు తీసుకునేసినారు, మాస్ కార్డు తీసుకొని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. నువ్వు నా దగ్గరికి రా, ఈ మాస్ కార్డు నేను ఇస్తాను. ఎందుకు పోవాలంట వాంఛన, వాంఛన. దాన్ని ఆల్రెడీ నేను అగ్గి పెట్టేసినాను, ఇంకోటి చేసినాను, మరొకటి చేసినాను, ఈ విధంగా బ్లాక్మెయిల్. మీరు దానికి విరుగుడు చేశారా? చేశాము. ఎలా చేశారు? మన జీవాన్ని, మన అంశాన్ని ఒక కుండలో బంధించి ఒక ఔషధం ఉంది, ఆ ఔషధం వేసి దాన్ని తంతు కట్టి కింద అగ్గి పెడితే వాని కడుపులో అవుతుంది అగ్గి, కడుపులో వస్తుంది. నీళ్ళలో వేసేసాము. చెప్పి 45 రోజులకి ఆ సర్టిఫికెట్లు వచ్చినాయి, అపరాధం ఒప్పుకున్నాడు. చెప్పాను నేనే చేశానని చెప్పాను అది. సో ఇలాంటివి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. మళ్ళీ మస్తాన్ అని ఒకరు ముస్లిం వ్యక్తి 1 సంవత్సరం క్రితం నా దగ్గరకు వచ్చారు. ఆయన ఇట్లా పట్టుకొని వచ్చారు, కాళ్ళు లేవు ఆయనకి, హాస్పిటల్లో ఏం లేదు, నడచలేడు. ఇప్పుడు ఎంత విశేషంగా నడుస్తాడంటే ఆమె కామాక్షి అమ్మవారి ప్రయోగం చేశాను. ఆయన కామాక్షికి అంత విశేషంగా ఉన్నాడు. ఆయన ఇప్పుడు గాడిలో వస్తాడు చూపించడానికి, బైక్లో. కాళ్ళు తెప్పించాం. అవును, మాట్లాడండి వాళ్ళతో. మీరు నాకు ఫోన్ ఇవ్వండి, నేను మాట్లాడతా. మీరు మాట్లాడొద్దండి, మీకే ఇస్తా. నంబరు డైల్ చేయి, నంబర్ చెప్పండి. హలో, మస్తాన్ భాషానండి? మస్తాన్ భాష లేదండి? ఏం పేరండి మీ పేరు? అవునా భాషా గారు, నా పేరు నాగరాజు, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నా. నేను జర్నలిస్టు, టీవీ రిపోర్టర్. బాగున్నారా? ఏం లేదు, మీకు కాళ్ళు లేకపోతే సందీప్ శర్మ గురూజీ అనే వ్యక్తి దగ్గరికి పోతే మీకు కాళ్ళు వచ్చాయంట కదా, వాస్తవమా? సందీప్ శర్మ గురూజీ దగ్గరికి వెళ్తే మీకు కాళ్ళు వచ్చాయంట కదా, కాళ్ళు లేకపోతే. అవునా? మీ కాళ్ళకి ఏమైందా? కాళ్ళకి ఏందో అది చేపించింది. ఎవరు చేపించినారు? ఎవరు అట్లా చెప్తారు సార్? మళ్ళా ఈయనేం చేశాడు కాళ్ళు వచ్చేకి? గురువు గారి దగ్గర పోయినాము, నాకు 1 year కాళ్ళు పడిపోయింది. ఎంత డబ్బులు తీసుకున్నాడు ఆయన గురువు? ఎన్ని డబ్బులు తీసుకున్నాడు గురువు? డబ్బులు ఏం తీసుకోలే. మళ్ళీ ఫ్రీగా చేస్తాడు ఆయన ఏమన్నా? ఫ్రీ ఏం తీసుకోలే, నా ఖర్చులకు తెచ్చుకోమన్నాడు. నేను ఖర్చులకు బెంగళూరు పోయినా. ఏ ఊరు మీది? మాది కర్నూలు డిస్టిక్, ఆస్పరి మండలం, బిల్లేకల్ విలేజ్. కర్నూలు జిల్లా ఆస్పరి మండలం, బిల్లేకల్. అవునవును. ఈ స్వామి గురించి ఎవరు చెప్పారు మీకు? నేను ఆన్లైన్ లో చూసిన. ఆన్లైన్ లో స్వామి ఫేమస్? చూసినాను, చూసి పోయింది. మా వాళ్ళు పిలుచుకొని పోయింది కారులోనా. అక్కడ పోయిన తర్వాత గురువుగారు అంతే ఏదో కూర్చోబెట్టి అంత చేసి బాగుందన్న, ఇప్పుడు చాలా బాగుంది. మీరు నాగరాజు సారా? రిపోర్టర్ నాగరాజు సార్ కదా? అవునవును. బాగున్నారు సార్? బాగున్నా భాష. ఇప్పుడు బాగుందా? అంత మోసం అంటారా ఆయన్ని, సందీప్ ని? లేదా? ఏం లేదు సార్, నేనే సాక్షి.